మంచిది, కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని చేద్దాము. ఇంతకుముందు చదువుతున్నట్టుగా కొన్ని విషయాలను ఇటు అటు అనే అంశం ద్వారా మాట్లాడుతున్నాం. ఏమిటమ్మా వాక్యము? అంశం ఏమిటి? ఇటు అటు. ఇటు అటు అనేటటువంటి పదం వచ్చేటటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. అన్ని చోట్ల కూడా ఈ పదం వస్తూ ఉంటుంది. ఇటు అటు అనే పదం వస్తూ ఉంటుంది, అటు ఇటు అనే పదం వస్తుంటుంది. అది మనం ఆలోచన చేద్దాం. ఎందుకొరకు వస్తుంది, దేవుని చిత్తం ఏమై ఉంది, మనం ఆలోచన చేద్దాం. శ్రద్ధ కలిగిన వారు దేవుని బైబిల్ని తీసి చూడండి. ఒకవేళ దేవుని దీవెనను పొందండి. దయచేసి వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండము 3వ అధ్యాయం. అప్పుడు ఆయన ఆదామును ఎల్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఇక్కడ లేఖనమందు మనం ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటను తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువ పెట్టెను. ఇటు అటు ఏం పెట్టిండమ్మా? ఖడ్గజ్వాలను పెట్టాడు. ఎందుకొరకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని మాటల్ని వినడానికి ఇష్టపడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మానవులమైనటువంటి మనము మన ఉద్దేశాలు ఇటు అటు ఉంటూ ఉన్నాయి. అందుకనే ఇటు అటు అనేటటువంటి పదాలను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అలాగనే 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 8:7. ఒక కాకిని వెలుపలికి పోయిడిచ్చెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఇక్కడ నోహవు గారి గురించి దేవుడు నోహవు గారికి జలప్రలయం గురించి, అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను గురించి జ్ఞాపకం చేసుకున్నాను. ఆ 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురవడము, ఆ మూత దేవుడు ఏదైతే మూత మోయించమన్నాడో మోసేసుకున్నాడు ఆ పడవను ఓడను. అలాగనే తన ఆ ఓడను తయారు చేసేటప్పుడు నోహవు గారి గురించి ఏమన్నారు చాలా మంది, ఏమా నోహవు గారు ఇక మీ పడవ తయారు కాదా అని ఎగతాళి చేశారు, ఎక్కిరించారు. వర్షం రాదా ఇంకా, జలప్రలయం రాదా ఇంకా, నాశనం రాదా ఇంకా అని ప్రశ్నించారు, అవహేళన చేశారు. మనము ఎందుకు ఈ మాట ఇటు అటు అనేటటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము అని అంటే, క్రైస్తవ జీవితంలో కూడా మనం ఇటు అటు ఉంటూ ఉన్నాం. కొన్ని మన జీవితాలు కూడా ఏం చేస్తున్నాయి అని అంటే, అక్కడనేమో కెరూబులను పెట్టిండు, ఖడ్గజ్వాలను పెట్టాడు, ఇటు అటు పెట్టాడు, భద్రత కొరకు పెట్టాడు. ఇటేమో మరి 7వ వచనం చూస్తే ఒక కాకిని బయటకు పంపించాడు నోహవు గారు. పంపిస్తే అది ఆరినంత వరకు ఏం చేసింది, అటు ఇటు తిరుగులాడింది. ఆ తర్వాత పడి ఉన్నటువంటి శవాలను పిక్క తినడానికి, పడి ఉన్నటువంటి జంతువు వాటిని తినడానికి అటే వెళ్ళిపోయింది కాకి. ఇటు రమ్మన్నాడు, చూసి రమ్మన్నాడు. కానీ నోహవు గారు చెప్పింది ఏంది, చూసి రమ్మని చెప్పి కాకి చెప్పాడు. కానీ కాకి పని ఏంది, చెప్పిన పని వినకపోవడమే కాకి యొక్క లక్షణమై ఉంటుంది. అటు ఇటు తిరుగులాడడానికి వెళ్ళింది, తిరిగి రాలే. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండు నోహవు గారు, పావురాన్ని బయటికి పంపించాడు. 21వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయం 14 వచనాన్ని చూద్దాం. ఆదికాండం 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆదరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగు. ఇక్కడ శారమ్మ చేసినటువంటి చిన్న పొరపాటు ఏమిటి అని అంటే, నాకు పిల్లలు గారాను
మరొక ఆమెను ఆగారును జత చేశారు. జత చేయడం వల్ల ఆగారుకి ఏమైంది? గర్భము ధరించింది, కుమారుని కన్నది. ఆయన పేరు ఇస్మాయిల్ అని పేరు పెట్టబడింది. ఈమె పోరు ఎక్కువైపోయింది. ఎవరి పోరు? శారమ్మ పోరు ఎక్కువైపోయింది. ఆమెను పంపించాలి అంతే అని అంటే ఇక భర్త ఏం చేస్తాడు? ఇన్నంత వరకు వింటాడు, ఓకే పట్టినంత వరకు ఓకే పడతాడు. ఈ కాలంలో ఉన్న భర్తలు అయితే ఏం చేస్తారంటే అవసరం పట్టి కొడతారు, తిడతారు. ఆ కాలంలో ఉన్నటువంటి అబ్రహాం గారు కాబట్టి ఏం చేసిండు? ఆమెను తీసుకొని వెళ్ళి ఎక్కడ విడిచిపెట్టిండమ్మా? మళ్ళీ చదువు మాట. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును, ఆమెకి ఏమేమి తీసుకొని పోయిండు? ఆహారమును, నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆగారుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఏం చేయాలో తోస్తలేదు ఆమెకు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. కళ్ళడిగుతుంది ఆ తల్లి. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, ఏం చేయాలన్నా అర్థం కావడం లేదు. ఆ పిల్లవాని మొరను విని దేవుడు ఆ పిల్లవానికి ఆశీర్వాదాన్ని ఇస్మాయిల్కు ఆశీర్వదించాడు. నీవు ఆశీర్వదింపబడతావు అని చెప్పి ఆశీర్వదించాడు. వాళ్ళకు కూడా ఒక జనాంగం కావడానికి దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనుషుల జీవితంలో ఇటు అటు ఉంటాం, ఇటు అటు తిరుగులాడుతూ ఉంటాం, ఇటు అటు ఆలోచన చేస్తూ ఉంటాం. క్రైస్తవులమైనప్పటికీ మళ్ళీ మనం ఏం చేస్తుంటామని అంటే కొన్నిటిని మాత్రం మనం చేయలేం, కానీ 90% ఇతర పద్ధతులను మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వాళ్ళు రొట్టెలు చేసుకున్నారంటే మనం కూడా రొట్టెలు చేసుకుంటాం అదే రోజు. 365 రోజులు రొట్టెలు చేసుకుంటే తప్పేం కాదు. ఆ రోజే చేసుకుంటే ఏమవుతుంది? అది ఆచారం అవుతుంది. ఇటు క్రిస్మస్ అవుతుంది, అటు రొట్టెలు అవుతుంది. ఇటు పులగం అవుతుంది, అటు కర్రీ. అంటే మానవాళి జీవితంలో ఇటు అటు అనేటటువంటిది ఉండకూడదు, కాకిలాగా ఉండకూడదు. చెప్పిన పని మాత్రమే చేయమన్నాడు దేవుడు. కాకిని రమ్మన్నాడు, చూసి రమ్మన్నాడు, కానీ అది ఏం చేసింది? అటే వెళ్ళిపోయింది. మనం కూడా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మన జీవితాన్ని ఇటు అటు చేసుకోకూడదు, ఒక దిక్కే చేసుకోవాలి. విశ్వాసంలోనే ఉండాలి, నిరీక్షణనే కలిగి ఉండాలి, ఇటే ఉండాలి, అటు పోకూడదు. అటు నుంచే వచ్చాము, ఇటు మళ్ళీ అటు పోకూడదు. నిర్గమకాండము 2వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 2:12. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టెను. ఏం చేసిండు? ఇటు అటు చూసిండు. దొంగకున్న లక్షణము, నరహత్య చేసేటటువంటి లక్షణం ఏంది? ఇటు అటు చూస్తాడు. ఫస్ట్ ఏమన్నా ఉండరా, ఎవరైనా ఉండరా లేదా అని చూస్తాడు. వాడు చూసి వాడిని చంపి ఏం చేసాడు? ఉసుకలా పాతి పెట్టి మూసివేసాడు. ఎంతమందిని మనం చూడలేదు, పేపర్లో, సెల్ ఫోన్లో ఇప్పుడు చూడలేదు. చంపి ఇసుకలో వాడేయడం, బ్రిడ్జి కింద వాడేయడము, సంచులలో కట్టి వాడేయడము, బ్యాగులలో పెట్టిపోవడము, లేదా గ్యాసులు పోసి అంటివేయడము. ఈ స్వభావాలు ఏమిటి? ఇటు అటు చూడడం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే నీ కనురెప్పకు ఎదురుగానే నువ్వు చూడమంటున్నాడు దేవుని వాక్యం.